కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్ ప్రైవేటీకరణ నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన ఉధృతం చేశారు. మెస్ గుత్తేదారు విద్యార్థిపై దాడి చేశారని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విశ్వవిద్యాలయం బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. డిగ్రీ పునర్మూల్యాంకనం అడ్డుకుని ఆందోళనకు దిగాయి. సాయంత్రం కల్లా ఉపకులపతి సమాధానం చెప్పకపోతే చలో రాజ్భవన్కు పిలుపునిచ్చి గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఈలో మెస్ల ప్రైవేటీకరణ నిరసిస్తూ విద్యార్థిపై కాంట్రాక్టర్ చేసిన దాడిని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేయూ బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేయూ బంద్ కొనసాగుతుంది. విద్యార్థులు నిన్న సాయంత్రం నుంచి కూడా భోజనం మానేసి ఆందోళనకు దిగారు. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పరీక్షల విభాగంలో పునర్మూల్యాంకనాన్ని కూడా అడ్డుకున్నారు. కేవలం ఆమరణ నిరాహార చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా అల్పాహారం మానేసి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి యాకైపై దాడి చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని ప్రధానంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఏ డిమాండ్తో మీరు ఆందోళన చేస్తున్నారు? మీ డిమాండ్ యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్ను వెంటనే రద్దు చేయాలి. నా మీద దాడి చేసినటువంటి ప్రైవేట్ మెట్ కాంట్రాక్ట్ అయినటువంటి రంజిత్ మీద క్రిమినల్ కేసు పెట్టి రంజిత్ తోటి అందరి సమక్షంలో నాకు సారీ చెప్పాలి. ఈ యొక్క వీసీ రిజిస్టర్గా తక్షణమే స్పందించి దీనిపైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోతే నేను ఈరోజు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష ఇదే విధంగా కొనసాగితే తప్పనిసరిగా నేను మన యొక్క రాష్ట్ర గవర్నర్ని కలవడానికి నేను సిద్ధపడుతున్నా. గతంలో చాలాసార్లు యూనివర్సిటీ కామన్ మెస్ని మేము వ్యతిరేకించడం జరిగింది. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా కామన్ మెస్ని వ్యతిరేకించడం జరిగింది. అసలు ఇక్కడ సమస్య తినేవాళ్ళు విద్యార్థులా లేకపోతే అధికారులా అన్నది పెద్ద సమస్యగా మారిపోయింది. సో కామన్ మెస్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని ప్రతి నెలకొకసారి విద్యార్థులు ఏదో ఒక రూపంలో ఆందోళన చేయడం అనేటువంటిది తరచుగా చూస్తూనే ఉన్నాం. అయినా అధికారులు మరి వాళ్ళకి ఈ మెస్ నుంచి ఏమందుతున్నాయో తెలియదు, కానీ ఎందుకు ఈ కామన్ మెస్ను రద్దు చేయలేకపోతున్నారు? విద్యార్థి సంఘాలు కూడా వీళ్ళ దీక్షలకు మద్దతు ప్రకటించారు. బంద్కు పిలుపునిచ్చారు. ఈరోజు కేయూలో బంద్ ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు విద్యార్థుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ యొక్క యూనివర్సిటీ అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటు. ఈ యొక్క ప్రైవేటు కాంట్రాక్టర్ ఈరోజు బోర్డర్ అయినటువంటి ఒక స్కాలర్పై దాడి చేయడం అనేది సిగ్గుచేటు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ అధికారులు ఇక్కడ రాకపోవడం ఈరోజు సిగ్గుచేటు. ఆ ఒక వ్యక్తి వెంటనే బహిరంగ క్షమ చెప్పాలి. అదేవిధంగా అతనిపై కేసు నమోదు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రైవేటీకరణను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఎత్తివేయాలి. దాడి చేసిన కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలి. అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో బాలకుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్.